ఈ చీకటి వీడిపోదేమి. ఈ పాట ఎందుకు వాడుతుంది లచ్చమ్మ అని అనుకుంటుర్రా? మోడీ సార్ దగ్గర మన దత్తన్న వాడితే వచ్చిన రిజల్ట్ గురించి వాడుతున్నా. సమజ్ అయింది కదా మీకు ఏం చెప్తున్నానో? గదే గదే మంత్రి పదవి గురించి. 4 మాటల గెలిచి 4 మాటల మంత్రి అయి తొల్చూరు తెలంగాణ కేంద్ర మంత్రిగా కొత్త రికార్డు కొట్టిండు మన దత్తన్న. ఏదైతే అయ్యిందుల్లా మన దత్తన్న అయితే కేంద్రంలో మంత్రి అయ్యిండు. తెలంగాణకెళ్ళి కేంద్రంలో మనోళ్ళు ఒక్కలన్నా లేరన్న ఫికర్ ఉండే ఇన్ని రోజులు. ఇక ఇప్పటి సందా బాధ పోయింది. మన తరపున కేంద్రంలో ఏదైనా కొట్లాడి తెచ్చే పనిని మన అలయ్ బలయ్ దత్తన్న సార్ని ఎత్తి మీద పెట్టుకున్నాడు. పెద్ద మనసుతోని మోడీ సార్ ఇస్తరేసి అడ్డిచ్చిన మంత్రి పదవులలో దత్తన్నకు కార్మిక ఉపాధి శాఖలకు సొంతంగా చేసుకునే సహాయ మంత్రి పోస్టు దక్కింది. తెలంగాణ తొలిసూరు మంత్రి అయిన దత్తన్న సార్ ముంగటుండి నడిపియాల్సిన బరువు బాధ్యతలు బాగానే ఉన్నాయి. దత్తన్న సార్కి ఇచ్చిన పదవి కూలీలు కార్మికులు పని లేకుండా ఖాళీగా ఉన్న నిరుద్యోగుల బతుకులు మార్చే బ్రహ్మస్వంటి పదవి అన్నట్టు. ఇక ఇంతకు ముందు ఈ శాఖను కాంగ్రెస్ గవర్నమెంట్ లో కేసీఆర్ సార్ చేసిండు. షానేండ్ల కింద జి వెంకటస్వామి సారు గదే కాకా సార్ చేసిండు. సారు ఇప్పుడు చదువుకున్న పిల్లగాన్లు కూడా ఉపాధి లేక ఉపాసం ఉండే రోజులున్నాయి. వాళ్ళకు ఏదో ఒక అక్కడికి వచ్చే పనుల ట్రైనింగ్ ఇచ్చి ఇంత పని కల్పించే పథకాలు పెట్టుండ్రి. అటు గొడ్డు కష్టం చేస్తున్న లేబర్లు కూలీలకు ఇంత కూడు గూడు సౌలతులు జర మంచిగా చేయండ్రి. ప్రైవేట్ కంపెనీలలో ఎక్కువ పనికి తక్కువ జీతం ఇచ్చి చెమటం దోసుకుంటున్నారు. జర అసోంటి వాటి మీద కూడా నజరైండ్రి సారు. ఎట్లయినా మీరు చేస్తారని మాకు తెలుసు కానీ ఓసారి యాడ్ చేస్తే మంచిది కదా దత్తన్న సారు అంటున్నారు పబ్లిక్. ఇంకో ముచ్చట కూడా చెప్పాలి మీకే. ఇదివరకు ఈ మంత్రి పదవి చేసిన వాళ్ళు మంచి మంచి పదవులకు పోయినరట.